పిల్లలందరిలో భాషా వికాసం అనేది ముద్దు పలుకులతో ప్రారంభమవుతుందనేది ఈ పెరుగుదల మరియు వికాస సూత్రం యొక్క అంతర్భావం. భాషా వికాసం ముద్దు పలుకులతో ప్రారంభమవుతుందనేది ఉంది కాబట్టి దీని అర్థం వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుందనే సూత్రం. వికాసం ఒక ఖచ్చితమైన సూత్రాన్ని అవలంబిస్తుంది. ఒక వ్యక్తి తన కౌమార దశలో శైశవంలాగానే మరోసారి ఉద్వేగ అస్థిరతను అనుభవిస్తాడు. శైశవంలాగానే కౌమార దశలో కూడా ఉద్వేగ అస్థిరతను అనుభవిస్తాడు. ఇది మానవ అభివృద్ధిని ఎలా ఉంటుందని వివరిస్తుంది. ఎలా ఉంటుందని మానవ అభివృద్ధి అనేది రేఖీయంగా కాకుండా సర్పిలాకారంగా ఉంటుందని వివరిస్తుంది. రేఖీయం అంటే అర్థం ఏమిటి? ముందుకే పోతుంది కానీ వెనక్కి రాదు. సర్పిలాకారం అంటే ముందుకి వెనక్కి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఏంటి? శైశవ దశలో లాగానే కౌమార దశలో కూడా ఉద్వేగ అస్థిరత ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రవర్తన ముందుకి వెనక్కి వెళ్తుంది కాబట్టి మనకి వికాసం అనేది సర్పిలాకారంగా ఉంటుంది. ఈ దశలో సెంటిమెంట్లు కనిపించడం ప్రారంభిస్తాయి. ఏ దశలో అండి? ఉత్తర భారత దశలో మనకి సెంటిమెంట్లు కనిపించడం ప్రారంభిస్తాయి. వామన్ ఒక ఉమ్మడి కుటుంబంలో జన్మిస్తాడు. అతని ఉపాధ్యాయులు మరియు స్నేహితులు అతని స్వభావాన్ని చాలా సర్దుబాటు చేసుకునేదిగా ఉంటుందని మరి అందరితో బాగా ప్రవర్తిస్తానని భావిస్తారు. ఇక్కడ వామన్ యొక్క మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే కారకం ఏంటండి? పరిసర కారకం అవుతుంది. ఏ కారకం? పరిసర కారకం. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశల వయస్సు వ్యవధి. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశల వయస్సుల వ్యవధి ఏంటి? జననం నుండి ఉత్తర వయోజన వయస్సుతో సహా మొత్తం జీవితకాలం. పుట్టినప్పటి నుండి ఉత్తర వయోజన వయస్సుతో సహా మొత్తం జీవితకాలం ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశల వయస్సు వ్యవధి. రయాన్ తన తల్లితో, అమ్మ, మా 5 స్నేహితుల్లో చరణ్ పొడవైనవాడు, ఆ తర్వాత కిరణ్, ఆ తర్వాత నేను, ఆ తర్వాత సూరజ్, చివరివాడు రజత్ అని చెబుతున్నాడు. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశలలో వరుసక్రమం ఏర్పడే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది. వరుసక్రమం మనకి ఏ దశ? పియాజే ప్రకారం వరుసక్రమం అనేది ఎప్పుడు ఏర్పడుతుందండి? మూర్త ప్రచాలక దశలో ఏర్పడుతుంది. మూర్త ప్రచాలక దశలో వరుసక్రమం అనే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది. క్రింది వాటిలో ప్రజ్ఞను ప్రభావితం చేయని వాటిని గుర్తించండి. ప్రజ్ఞను ఏమి ప్రభావితం చేయవు? లింగం మరియు జాతి అనేది ప్రజ్ఞను ప్రభావితం చేయవు. వయస్సు అనేది ప్రజ్ఞను ప్రభావితం చేస్తుంది కానీ లింగం, జాతి అనేది ప్రజ్ఞను ప్రభావితం చేయదు. చెంచల్ తల్లిదండ్రులు ఆమెకు నచ్చని తిన్నెవరు అది ఆరోగ్యం కాదని చెబుతారు. ఆమె మురికిగా మారుతుందని బయట ఆడుకోవడానికి అనుమతించరు మరియు అలాంటి అనేక ఆంక్షలు విధిస్తారు. కానీ ఆమె చదువులో ఉత్తమంగా ఉండాలని ఎప్పుడూ డిమాండ్ చేస్తారు. ఇది పిల్లల పెంపక పద్ధతుల్లో ఒకదాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ ఏముందండి? అంత అధికారిత్వంగా ఉంది కాబట్టి అధికారపూర్వక పెంపక శైలి. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన దామినిని ఆమె తండ్రి తిట్టాడు. గదికి వచ్చిన తర్వాత దామిని తన పెంపుడు కుక్కను గది నుండి బయటికి వెళ్ళు, నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అని అరిచింది. ఇది ఏ రక్షతంత్రం అండి? ఒకరి కోపాన్ని ఇంకొకరి మీద చూపించింది కాబట్టి ఇది మనకి డిస్ప్లేస్మెంట్, విస్థాపనం అనే రక్షకతంత్రం అవుతుంది. విస్థాపనం అనే రక్షకతంత్రంలో ఏం జరుగుతుంది? బలహీనులు బలయ్యే రక్షకతంత్రమే విస్థాపనం. బలహీనులు బలి అయ్యే రక్షకతంత్రమే విస్థాపనం. తాదాత్మీకరణం అంటే ఏమిటి? తాదాత్మీకరణం అంటే ఒకరి విజయాన్ని తాను పొందినట్టు అనుభవించడం, ఒకరి విజయాన్ని తానే సాధించినట్టు అనుభవించడం. ప్రతిగమనం అంటే ఏమిటి? ప్రతిగమనం అంటే పూర్వపు స్థితిని పొందడం. పరిహారం అంటే ఒక రంగంలో రాణించని వ్యక్తి మరొక రంగంలో రాణించడమే పరిహారం. పరిశోధకుడు 2 జాతులకు చెందిన 2 ఏళ్ల పిల్లల పెరుగుదల ప్రమాణాలలో తేడాలను అధ్యయనం చేయాలనుకుంటున్నాడు. దీనికి అత్యంత సముచితమైన పద్ధతి ఏంటిదండి? అది క్రాస్ సెక్షనల్ అధ్యయనం పద్ధతి. అభ్యసనం వల్ల ప్రవర్తనలో మార్పు ఏమిటండి? ఆర్జించినది. ఏమిటది? ఆర్జించినది. అభ్యాసకుడి ఈ ఆరోగ్యం అతడి అభ్యసనాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. ఏ ఆరోగ్యం? శారీరక, మానసిక ఆరోగ్యాలు అనేవి అభ్యాసకుడి అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయి. క్రింది వాటిలో ఒకటి థార్నడైక్ యొక్క అభ్యసన ప్రక్రియలో సోపానం కాదు. థార్నడైక్ యొక్క అభ్యసన ప్రక్రియలో సోపానం కానిదేమిటి? అంతర్దృష్టితో కూడిన ప్రతిస్పందన యొక్క ఎంపిక అనేది అంతర్దృష్టి థార్నడైక్ యొక్క అభ్యసన ప్రక్రియలో సోపానం కాదు.
థార్న్డైక్ యొక్క అభ్యసన ప్రక్రియలో సోపానాలు ఏముంటాయి? యాదృచ్ఛిక కదలికలు, లక్ష్యం, ఆటంకం. ఇవన్నీ కూడా థార్న్డైక్ యొక్క అభ్యసన ప్రక్రియలో సోపానాలుగా ఉంటాయి. నిబంధనకు ఉదాహరణ గుర్తించండి. నిబంధనకు ఉదాహరణ ఫస్ట్ ఆప్షన్, వంటగది ఆడుతున్న ఆడపిల్ల అనేది మనకి ఏమవుతుందండి? పరిశీలన అభ్యసనం అవుతుంది. క్రాస్వర్డ్ పజిల్ను పరీక్షిస్తున్న అభ్యసనం ఏమవుతాడు? అంతర్దృష్టి అవుతుంది. కింద బొమ్మలోని విరిగిన భాగాలను యాదృచ్ఛికంగా సరిచేయడానికి ప్రయత్నిస్తున్న పిల్లవాడు ఏమవుతుంది? యత్న దోష అవుతుంది. యత్న దోష. ఇంక మనకి ఏం మిగిలింది? థెరపీ ద్వారా పిల్లవాడు అపరిచితుల నుండి భయం వచ్చుట అనేది మనకి నిబంధన అవుతుంది. ఏమవుతుంది? నిబంధన. కొత్త ప్రవర్తన అనేది అలవాటైంది కాబట్టి నిబంధన. కార్యసాధక నిబంధన దీనిని నివారించాలని సూచిస్తుంది. కార్యసాధక నిబంధన దీనిని నివారించాలని సూచిస్తుంది. దేనిని? శిక్షను నివారించాలని సూచిస్తుంది కార్యసాధక నిబంధన. క్రింది వాటిలో వైకారియస్ లెర్నింగ్కు ఉదాహరణను గుర్తించండి. ఉదాహరణ గుర్తించండి. ఏమిటండి? పెద్దలను గౌరవించినందుకు తన అక్క అక్కడున్న ప్రశంసను చూసిన అమ్మాయి తను కూడా పెద్దలను గౌరవించడం. ఇదేంటండి? వైకారియస్ మోడలింగ్. పెద్దలను గౌరవించినందుకు తన అక్క అక్కడున్న ప్రశంసలను అందుకుంది. సో తను కూడా అలాగే అందుకోవాలనుకుంటుంది కాబట్టి ఇది వైకారియస్ మోడలింగ్కి ఉదాహరణ అవుతుంది. కొన్ని పాఠశాలలు మంచి క్రీడాకారులను అందించడంలో ప్రసిద్ధి చెందాయి. ఈ పాఠశాలలు ఈ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తాయి. మంచి క్రీడాకారులు తయారయ్యారు కాబట్టి ఏ రంగం అది? ఏ రంగం అవుతుంది? చలనాత్మక రంగం అవుతుంది. ఏ రంగం అవుతుంది? చలనాత్మక రంగం. క్రింది వాటిలో తరగతి గదిలో ప్రేరణ సాంకేతిక కానిది ఏమిటి? తరగతి గదిలో ప్రేరణ సాంకేతికత కానిదేమిటి? ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు అనేవి ప్రేరణకు సంబంధించినవి కాదు తరగతి గదిలో. మిగిలినవన్నీ కూడా తరగతి గది ప్రేరణకు సంబంధించినవి. పిల్లల కేంద్రీకృత విధానం, ఫలితాలు మరియు పురోగత జ్ఞానం, పిల్లల స్నేహపూర్వక పరిసరం. విరాట్ తండ్రి పాఠశాలలో విరాట్కు తప్పనిసరి అదనపు కృత్యంగా గుర్రపు స్వారీ ఎంచుకున్నాడు. కానీ విరాట్కు ఆసక్తి లేదు. అతను 1 సంవత్సరం పాటు ప్రతివారం ఒక గుర్రపు స్వారీ తరగతికి హాజరయ్యాడు. ఆ సమయంలో అతను నడక మరియు ట్రాట్ యొక్క ప్రాథమికాలను నేర్చుకున్నాడు. వేసవి సెలవుల తర్వాత అతను గుర్రపు స్వారీ తరగతికి వెళ్ళినప్పుడు అతను గతంలో నేర్చుకున్న నడక మరియు ట్రాట్ చేయలేకపోయాడు. గుర్రపు స్వారీపై ఆసక్తి లేకపోవడం వల్ల దీనిని నిష్పాదనను వైఫల్యంగా చెప్పవచ్చు. దేన్నండి మనం? నిల్వ వైఫల్యం. తను నేర్చుకున్నది నిలుపుకోలేకపోయాడు కాబట్టి అతను వైఫల్యం చెందాడు. కాబట్టి స్టోరేజ్ ఫెయిల్యూర్. శిక్షణా బదలాయింపు అంటే ఏంటండి? పాక్షికంగా సానుకూలంగా మరియు పాక్షికంగా ప్రతికూలకంగా ఉండవచ్చు. పాక్షికంగా అనుకూల బదలాయింపు ఉండవచ్చు, పాక్షికంగా ప్రతికూల బదలాయింపు కూడా ఉండవచ్చు. క్రింది వాటిలో ఒకటి మానవతావాదం వచ్చిన తర్వాత ప్రభావవంతమైన బోధన కోసం నమూనా మార్పును సూచిస్తుంది. ఏమిటండి అది? బోధకుడిగా కాకుండా సహాయకుడిగా ఉపాధ్యాయుడు. క్రింది వారిలో టీమ్ టీచింగ్తో కలిసి ఉండేది ఎవరు? ఒక ప్రత్యేకమైన విద్యార్థి సమూహం టీమ్ టీచింగ్తో కలిసి ఉంటుంది. విద్యార్థి సమూహాన్ని బోధించడానికి బాధ్యత వహించే ఒక చిన్న అధ్యాపక సమూహం కూడా టీమ్ టీచింగ్లో కలిసి ఉంటుంది. ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు సహాయం చేసే కొంతమంది వ్యక్తులు కూడా టీమ్ టీచింగ్లో కలిసి ఉంటారు. క్రింది వాటిలో ఏది కృత్యాధార అభ్యసనం కాకుండా కృత్యాన్ని సూచిస్తుంది? కృత్యాధారిత అభ్యసనాన్ని కాకుండా కృత్యాన్ని సూచిస్తుంది అంటే శారీరక కదలిక. ఏమిటది? శారీరక కదలిక. వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం ప్రభుత్వ సంస్థల్లో బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తుల కోసం ఉద్దేశించిన పోస్టులలో అంధత్వం మరియు తక్కువ దృష్టి ఉన్న వ్యక్తులతో భర్తీ చేయవలసిన పోస్టుల శాతం ఎంత శాతం అండి? 1%. అంధత్వం మరియు తక్కువ దృష్టి ఉన్న వ్యక్తులతో భర్తీ చేయాల్సిన పోస్టుల శాతం 1%. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 సిఫార్సు చేసిన ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాల్లో ప్రధాన మార్పును గుర్తించండి. ప్రధాన మార్పు ఏమిటండి? అభ్యసనంలో నిష్క్రియాత్మక స్వీకరణ నుండి అభ్యసనంలో చురుకైన భాగస్వామ్యం వరకు ఉండాలి.
కంప్యూటర్ల భాగాలను మరియు వాటి వాడకంపై అవగాహన పరిచయం చేయడానికి ఒక పాఠశాల గ్రేడ్ 1 నుండి కంప్యూటర్లపై కొన్ని అంశాలను ప్రవేశపెట్టింది. ఇక్కడ ఐసీటీ అనేది ఏమిటండి? అధ్యయన విషయంగా ఉపయోగిస్తున్నారు. ఐసీటీని అధ్యయన విషయంగా ఉపయోగిస్తున్నారు. సావిత్రి చాలా మంచి ఉద్యోగం చేస్తుంది, కానీ ఆమె భర్త వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. ఆమె 5 సంవత్సరాల కుమార్తె కారణంగా ఆమె భర్త నుండి విడిపోవాలని కోరుకోవడం లేదు. పరిస్థితి మరింత వికటించి విడిపోవడం తప్ప వేరే మార్గం లేని స్థితికి చేరుకున్నప్పుడు ఆమె మానసికంగా చాలా కలత చెందింది. ఆమె సంప్రద మంత్రకుని సమస్యను ఆమె విశ్లేషించుకొని శాంతి మరియు ధైర్యంతో జీవించడానికి ఒక పరిష్కారాన్ని కనుక్కోవడంలో ఆమెకి సహాయపడ్డాడు. ఇది ఏ రకమైన మంత్రం అండి? ఇది అనిర్దేశిత మంత్రం అవుతుంది. ఏ రకమైన మంత్రం? అనిర్దేశిత మంత్రం అవుతుంది. ఇక్కడ మంత్రకుడు ఏం చేశాడు? కేవలం విశ్లేషించాడు, కానీ పరిష్కారం ఎవరు ఎంచుకున్నారు? వ్యక్తి ఎంచుకున్నాడు. కాబట్టి ఇది అనిర్దేశిత మంత్రం అవుతుంది. బ్రూనర్ యొక్క 3 ప్రాతినిధ్య పద్ధతులు ఎనాక్టిక్, ఐకానిక్ మరియు సింబాలిక్ వీటికి అనుగుణమైనవి. వేటికి అనుగుణమైనవండి? రెండిటికి. పిల్లల వాస్తవిక వయస్సు, పిల్లల మానసిక వికాసం. రాజేష్ తన తరగతిలోని విద్యార్థి అయిన అనికేత్ సమూహ కృత్యాల సమయంలో విద్యార్థులందరినీ ఇబ్బంది పెడుతున్నాడని మరియు తన సమూహంలో సరిగ్గా పాల్గొనడం లేదని కనుగొన్నాడు. రాకేష్ అనికేత్ను సమూహ నాయకుడిగా చేసి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి తన సమూహ పరిస్థితిని తనకు నివేదించమని చెప్పాడు. ఇక్కడ తీసుకున్న చర్య ఏమిటి? ఇక్కడ తీసుకున్న చర్య సహాయక చర్య. ఏ చర్య? సహాయక చర్య. బాలకార్మిక సవరణ చట్టం 2016 ప్రకారం పిల్లలు పాఠశాల సమయం తర్వాత లేదా సెలవుల్లో ప్రమాదకరమైన వృత్తులు లేదా ప్రక్రియలు కాకుండా వీరికి సహాయంగా ఇతర పనులు చేయడం నిషేధించలేదు. ఎవరికి సహాయం చేయవచ్చండి? కుటుంబానికి సహాయం చేయవచ్చు.